అఘోరి అనే పదము చాలా పెద్దది అది. సో వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ఉజ్జయినిలో మేము మనం వెళ్ళాం యాత్రకి. ఉజ్జయిని యాత్ర వెళ్ళినప్పుడు అక్కడ అఘోరి అంటే కొంతమంది డబ్బులు అడుక్కుంటూ ఉంటారు. నాతో పాటు వచ్చిన వ్యక్తి మొక్కే పోతుంటే మొక్కద్దు మామూలు ఆయన నీకు అనిపిస్తే డబ్బులు ఇవ్వు అన్న. సో అదొక రకము. సరే అయిపోయింది. కాశీలో మళ్ళీ కాశీకి వెళ్ళాం మేము. కాశీకి వెళ్ళి స్నానాలు చేసి గంగాహారతి పైకి వస్తుంటే అఘోరి వెనకాల 4 మనుషులు అంటే వేరే వాళ్ళు ఆయన వెళ్తుంటే ఇలా అనిపించింది. మా ఇద్దరు మేము ఇలా ముక్కున్నాం. సో అలా అలా అనిపిస్తుంది మాకు. అసలైన అఘోరాలు ఎక్కడ ఉండరు. అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా వాళ్ళు ఎక్కడ ఉంటారు. ఇలా సనాతన ధర్మం అడ్డం పెట్టుకొని ఒక అఘోరం ముసుకేసుకొని జనాలని మాయ మాటలు చెప్తూ డబ్బులు తీసుకో. ఆ రోజు నేను చెప్పలే డబ్బులు తీసుకోలేదని. ఈరోజు డబ్బులు తీసుకుంటున్నాయి ప్రతి జనాల దగ్గర. మాయ మాటలు చేసి పూజలు చేసి ప్రతి చేస్తానని డబ్బులు తీసుకొని జనాలని మాయ మాటలు మంత్రాలు అది నేర్పించి అన్నీ చేసి ఇప్పుడు ఒక కొత్త నాటకం లాగా చేస్తుంది. అఘోరి అని మేము ఎందుకు నమ్మాలి? సరే మీడియా వాళ్ళు నమ్ముతారా, మళ్ళీ జనాలు నమ్ముతారు. ఎవరు ఈ అఘోరి అని ఎందుకు నమ్మాలి మేము? నేను అప్పటికీ అదే మాట ఇప్పటికీ అదే మాట. సనాతన ధర్మం పోరాడే కదా వచ్చినప్పుడు ఎంతమంది లేరు అఘోర. వాళ్ళకంటే ఒక ఆశ్రమం ఉంది, వాళ్ళకంటే ఒకటి ఉంది, శిష్యులు ఉన్నారు. ఈమె కారులో తిరుగు. సనాతన ధర్మం అంటే ఆమెకు తెలిసింది ఏంటంటే పోలీసుల మీద దాడి చేయడము. ఒక అఘోరి పోలీసుల మీద ఎట్లా చేయి చేసుకుంది. మళ్ళీ పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదు? మళ్ళీ జనాల మీద కూడా తిరగబడింది కదా, తిరగబడింది, కొట్టింది. అది కాక గలీజ్గా మాట్లాడుకుంటారు చూడు, మొగుడు పిల్లం కొట్లాడితే పచ్చి పూతులు అట్లా పోలీసుని తిట్టింది. అసలుకి నా అంతు సాధన లేదురా, నువ్వు ఏందిరా ఇవన్నీ అఘోర నోట్లో మాటలు వస్తాయా? రావు. మళ్ళీ ఈమెను ఏమనాలి? ఎందుకు ఇలా చేస్తుంది? ఎక్కడిపైనా పబ్లిసిటీ ఈమెకు అంటే ఏదైనా ఇష్యూ జరిగినా అది పక్కన పెట్టేసి అఘోర 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 ముసుగులు ఎందుకు? నువ్వు ఏదైతే ఉన్నావు, ఒక సర్జరీ చేయించుకున్నావు, నువ్వు ఒక ట్రాన్స్ మహిళ అనుకో, ట్రాన్స్ కిన్నాడ ఆకారంలో ఉంటారు. మళ్ళీ నువ్వు ఇవన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి ఏంది తెలంగాణ ఏపీ ఏంది దళిద్రం మాకు అని అనిపిస్తుంది. నాకే కదా చాలా మందికి అనిపిస్తుంది దళిద్రం ఎందుకు అని.